బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమరావతి ఉండవల్లిలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. వైసీపీ సిఆర్డీఏ పరిరక్షణ బృందం సభ్యులైన పేర్ని నాని, అమ్మటి రాంబాబు, లేళ్ల అప్పిరెడ్డిలపై టీడీపీ నేతలు, కార్యకర్తలు దాడికి తెగబడ్డారు. నల్ల బ్యాడ్జీలు ధరించి గో బ్యాక్ అంటూ వైసీపీ నేతలను అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరగ్గా టీడీపీ శ్రేణులు రాళ్లు, కోడిగుడ్లతో దాడికి చేయడంతో లేళ్ల అప్పిరెడ్డి కారు పూర్తిగా ధ్వంసమైంది. ఈ ఘర్షణను అడ్డుకునే ప్రయత్నంలో పలువురు పోలీసులకు గాయాలు కావడంతో వారిని ఆసుపత్రికి తరలించారు. అనంతరం టీడీపీ కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించగా పోలీసులు భారీగా మోహరించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమరావతి ఉండవల్లిలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. వైసీపీ సిఆర్డీఏ పరిరక్షణ బృందం సభ్యులైన పేర్ని నాని, అమ్మటి రాంబాబు, లేళ్ల అప్పిరెడ్డిలపై టీడీపీ నేతలు, కార్యకర్తలు దాడికి తెగబడ్డారు. నల్ల బ్యాడ్జీలు ధరించి గో బ్యాక్ అంటూ వైసీపీ నేతలను అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరగ్గా టీడీపీ శ్రేణులు రాళ్లు, కోడిగుడ్లతో దాడి చేయడంతో లేళ్ల అప్పిరెడ్డి కారు పూర్తిగా ధ్వంసమైంది. ఈ ఘర్షణను అడ్డుకునే ప్రయత్నంలో పలువురు పోలీసులకు గాయాలు కావడంతో వారిని ఆసుపత్రికి తరలించారు. అనంతరం టీడీపీ కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించగా పోలీసులు భారీగా మోహరించారు. మరి దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు లైవ్ లో. నరేంద్ర, చెప్పండి. రాజధాని రైతుల కోసం ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజధాని రైతుల పరిరక్షణ కమిటీని ఏర్పాటు చేసి, ఆ కమిటీ ఏర్పాటైన తర్వాత రాజధానిలోకి వెళ్లి రైతుల యోగక్షేమాలు తెలుసుకుని, రాజధానికి సంబంధించి రైతులు మొదట ఏమనుకున్నారు, ఇప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, రైతులకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉండే విధంగా, భరోసా కల్పించే విధంగా నిర్ణయం తీసుకునే దానికి సంబంధించి రాజధాని రైతుల పరిరక్షణ కమిటీ ఈ రోజు రాజధానిలోకి వెళ్ళింది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిని మొన్న కొంతమంది రాజధాని రైతులు కలిసి, మాకు అన్యాయం జరుగుతుంది, మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు లేరు, బలవంతంగా భూసేకరణ చేస్తున్నారంటూ కూడా కొంతమంది మాట్లాడారు. ఆ సమయంలో రైతులకు అన్ని విధాలా అండగా ఉండే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకొని కమిటీ ఏర్పాటు చేసింది. ఆ కమిటీలో ముఖ్యమైనటువంటి నాయకులను కూడా నియమించడం జరిగింది. ఆ నాయకులంతా ఈ రోజు రాజధానికి వెళ్లేటువంటి క్రమంలో ఉండవల్లి దగ్గర ఒక్కసారిగా రాజధాని ప్రజలు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని అడ్డుకున్నారు, నల్ల బ్యాడ్జీలు ధరించి వాళ్ళ మీద పూర్తిగా కూడా దాడికి దిగినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. పోలీసులు కూడా అక్కడున్నటువంటి పరిస్థితిని అదుపు చేయలేకపోయారు. వెళ్ళినటువంటి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి. అక్కడ రాళ్ల దాడి జరిగింది. ఇరు వర్గాలు, ఒక పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు స్వాగతం పలికేందుకు అక్కడికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున చేరుకున్నాయి. అదేవిధంగా కొంతమంది ఎవరైతే రాజధానికి భూములు ఇవ్వడానికి వ్యతిరేకంగా ఉన్నారో కొంతమంది రైతులు వాళ్ళు కూడా అక్కడికి చేరుకున్నారు. మరో పక్క రాజధానికి అనుకూలంగా ఉన్నటువంటి ప్రజలు చాలా మంది కూడా మొదటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజధానికి నష్టం కలిగిస్తుంది, రాజధాని విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నట్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వాళ్ళంతా కూడా అక్కడికి చేరుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అడ్డుకొని వాళ్ళకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వాళ్ళకి నల్ల బ్యాడ్జీలు, నల్ల జెండాలు చూపించి గో బ్యాక్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటూ కూడా నినాదాలు చేయడంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. వెంటనే అక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా పరిస్థితిని అదుపు పెట్టేందుకు ప్రయత్నాలు చేసినప్పటికీ పరిస్థితి మొత్తం కూడా అదుపు తప్పింది. ఇరు వర్గాలు ఒకరి మీద ఒకరు దాడులు చేసుకున్నారు. దాంతో కొంతమందికి కూడా గాయాలయ్యాయి. మరికొంతమంది ఆ భయానక వాతావరణం చూసి పక్కన ఉన్నటువంటి పొలాల్లోకి చల్లా చెదురుగా పరుగులు తీసినటువంటి పరిస్థితి. ఒక పక్క అప్పటికే వర్షం పడి ఆ పరిసర ప్రాంతాలన్నీ కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ గొడవలు జరగడంతో రోడ్ల మీద నుంచి ఎక్కడికక్కడ అందరూ కూడా పరుగులు తీసినటువంటి విధానం. కానీ అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పూర్తిగా వెళ్లి రాజధాని ముఖద్వారంలో రాజధానికి అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళ చేతులు చిక్కిపోయారు. అక్కడ పోలీసులు దాన్ని కట్టడి చేసేందుకు ప్రయత్నం చేసి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని అయితే కొంత అదుపులోకి తెచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక ముందుకు వెళ్ళడానికి వీల్లేదు, రాజధానిలో చిచ్చు పెట్టడానికి మీరు వచ్చారంటూ అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా రోడ్ల మీద కూర్చొని నిరసన తెలుపుతూ ఉన్నారు. అక్కడ పరిస్థితి చక్కదిద్దేందుకు కూడా పోలీసులు గట్టిగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మనం చూస్తున్న విజువల్స్ లో రాజధాని ప్రాంతంలో ఈ రోజు ఎలాంటి భయానక వాతావరణం నెలకొందో అర్థం చేసుకోవచ్చు. మొదటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజధాని విషయంలో వ్యవహరించినటువంటి తీరు, ముఖ్యంగా రాజధానికి వ్యతిరేకంగా గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల రాజధానిలో ప్రతి గ్రామాన దీనికి సంబంధించిన టెంట్లు ఏర్పాటు చేసుకుని రాజధాని రైతులు
365 రోజులు రోడ్ల మీద నిలబడి నినాదాలు చేస్తూ నిరసన తెలుపుతూ వాళ్ళ ఇబ్బందికర పరిస్థితుల్ని గత ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసినప్పుడు ఏ విధంగా వాళ్ళని అణచివేశారో అవన్నీ కూడా ఇప్పుడు రాజధాని గ్రామాల్లో చాలా మంది యువతికి గుర్తున్నాయి. అలాంటి పార్టీకి సంబంధించినటువంటి నాయకులు రాజధానిలోకి మళ్లీ వస్తున్నారు, రాజధానిలో చిచ్చు పెట్టబోతున్నారు అన్నటువంటి భయానక వాతావరణం, భయానక పరిస్థితులు, వాళ్ళకి గతంలో వాళ్ళు అనుభవించినటువంటి ఇబ్బందులు అవన్నీ కూడా గుర్తుకు తెచ్చుకొని ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఉండవల్లి దగ్గర అడ్డుకోవడం జరిగింది. దీంతో పెద్ద ఎత్తున ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయి. మొత్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఇంకా అడుగు ముందుకు వెయ్యనీయకుండా ఉన్నటువంటి రాజధానికి అనుకూలంగా ఉన్నటువంటి ప్రజలంతా కూడా రోడ్ల మీద అడ్డంగా కూర్చోవడంతో ఆ ప్రాంతం అంతా కూడా పూర్తిగా స్తంభించిపోయింది. కొత్త వాళ్ళు ఎవరు కూడా లోపలికి వెళ్ళలేనటువంటి పరిస్థితి తలెత్తింది. అక్కడ పెద్ద ఎత్తున తోపుల దానికి సంబంధించినటువంటి దాడులు జరిగినటువంటి నేపథ్యంలో ఇంకా ఎవరెవరు గాయపడ్డారు, ఏమైనా ప్రాణాపాయం జరిగిందా, ఎవరికన్నా ఇంకా తీవ్రమైనటువంటి గాయాలు అయ్యాయనే దానికి సంబంధించి కూడా పూర్తి సమాచారం మనకు తెలియాల్సి ఉంది. మొత్తంగా ఇప్పుడు ప్రశాంతంగా ఉండేటువంటి రాజధాని గ్రామాల్లో ఒక్కసారిగా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వెళ్తున్నటువంటి నేపథ్యంలో అలజడి రేగింది. రైట్, థ్యాంక్ యూ నరేంద్ర.